న్యూస్ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీలో చేరికకు రంగం సిద్ధమవుతోంది. నెల 28న ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో కోట్ల టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. కర్నూలు జిల్లా అభివృద్ధి కోసం ముఖ్యమంత్రితో చర్చించిన 3 ప్రాజెక్టుల్లో ఇప్పటికే 2టికి ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. గుంట్రేవుల ప్రాజెక్టు కోసం రేపట్లోగా జీవో జారీ అయ్యే అవకాశం ఉంది. దీంతో కర్నూలులోని కోట్ల ఇంటి దగ్గర కార్యకర్తలు, రైతులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఏపీ 24/7తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ ఇంటర్వ్యూని ఇప్పుడు చూద్దాం. ఈరోజు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తెలుగుదేశంలో పార్టీలో చేరేందుకు 3 షరతులు విధించారు. ఆ 3 షరతులలో వేదవతి ప్రాజెక్టుతో పాటు గుండ్రేవుల కర్ణాటక తుంగభద్ర ప్రాజెక్టు నుంచి పైప్ లైన్ ద్వారా నీటిని అందిస్తే రైతాంగానికి సాగునీటి అందించవచ్చునని. అయితే ఈ 3 ప్రతిపాదనలలో ముఖ్యమంత్రి ఇప్పటికే 2 ప్రతిపాదనలకు జీవోలు జారీ చేశారు. మరో ప్రతిపాదన గుండ్రేవులకు కూడా ఈరోజో రేపో నేడో మాపో అన్నట్లుగా జీవో జారీ అయ్యే అవకాశం ఉంది. ఈ పరిస్థితిలో గత కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీని వీడి రైతాంగం కోసం తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్న కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు కోసం మీరు 3 ప్రాజెక్టులను ప్రతిపాదన సీఎం వద్ద ఉంచారు. వాటిలో ఇప్పటికే 2 ప్రతిపాదనలు ఓకేనాయి. మరో ప్రతిపాదన నేడో మాపో అన్నట్లు ఉంది. ఈ 3 ప్రతిపాదనలు ఓకే కావడం పట్ల మీ యొక్క ఫీలింగ్ ఎలా ఉంది సార్? అంటే కాంగ్రెస్ పార్టీ పెడతాను ఇప్పుడు అనుకోలేదు, కానీ కొన్ని కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నేను రూమర్ వచ్చాక నేను పట్టించుకోలేదు. కాబట్టి నా స్వార్థం కోసం, నా రైతుల కోసం నాకు వైకాపా ఆఫర్ చేశారు, బీజేపీ ఆఫర్ చేసింది, టీడీపీ ఆఫర్ చేసింది. కానీ నా స్వార్థం కోసం, నా ప్రాంతం రైతుల కోసం నేను ముఖ్యమంత్రి కలిశాను. పోయిన నెల కలిసి ముఖ్యమంత్రి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. నంద్యాల పరిస్థితి ఎలాగుంది, నంద్యాల ప్రాంతం సస్యశ్యామలంగా ఉంది. అలాగే మా ప్రాంతం కూడా మాకు నీళ్ళ ఇబ్బంది ఉంది, తాగునీరు సాగునీరు ఉంది. మీరు ఈ 3 అంటే గుండెవాడ ప్రాజెక్ట్ కానివ్వండి, గుండెవాడ 20 TMS ప్రాజెక్ట్, ఎల్ఎల్సి లో లెవెల్ కెనాల్, తుంగభద్ర లో లెవెల్ కెనాల్ ఉంటే మాకు కొద్ది చోట్ల పైప్ లైన్ వేస్తే దాదాపు మాకు 113 ఎకరాలు అవాయిడ్ అవుతుంది, 113 కిలోమీటర్ అవాయిడ్ అవుతుంది. మా కాలువ పొడవు వచ్చి 200 కిలోమీటర్లు. దీనివల్ల 113 కిలోమీటర్లు తగ్గుతుంది. మాకు 130 కిలోమీటర్లు వస్తుంది మాకు. తద్వారా మాకు నేరుగా మాకు రావాల్సిన కోట 750 క్యూసెక్స్ మా ప్రాంతానికి వస్తుంది. మా ప్రాంతంలో 150,000 తప్పకుండా సాగుబడి అవుతుంది. అందుకోసం ముఖ్యమంత్రి అడిగారు. అలాగే వేదావతి కూడా ఆలూరు ప్రాంతం కూడా వర్షం మీద ఆధారపడిన ప్రాంతం. అది వేదావతి ప్రాజెక్ట్ కూడా ఇచ్చాడు, మొన్న ఇచ్చాడు. అది కూడా దాదాపు 50,000 ఎకరాలకు నీరు పడుతుంది. అలాగే ఇంకా కొన్ని అందులో కొన్ని తీసుకుపోయితే చెల్లి కొన్ని చెల్లింపుంటే ఖచ్చితంగా రాబోయే కాలంలో మా కర్నూలు ప్రాంతం చాలా సస్యశ్యామలంగా అవుతుంది. కర్నూలు నంద్యాలకు ధీటుగా తాగునీరు కానీ సాగునీరు కానీ రైతు ఇబ్బంది లేకుండా వాళ్ళ రైతుల బతుకు బాగుపడుతుంది, వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారికి మా కర్నూలు ప్రజల నుండి, మా రైతుల నుండి నేను వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే స్పందించి అంటే రైతులను దృష్టిలో పెట్టుకొని రైతులకు నేను సాయం చేయాలని ఉద్దేశిస్తే మహత్తర కార్యక్రమం చేశాను. కాబట్టి నేను రైతు తరఫున వాళ్ళకు మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటా. తప్పకుండా రేపు రాబోయే ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ నేను రేపు చేరబోతాను 20వ తారీఖు. అంటే సార్, గుండ్రేవుల ప్రాజెక్టు కూడా నేడు మాపు జియో వచ్చే అవకాశం ఉందంటున్నారు. జియో వచ్చేస్తుంది. ఎందుకంటే మూడు కండిషన్ పెట్టాను నేను. గుండ్రేది జియో నెంబర్ 153, ఎల్ఎస్సీ జియో నెంబర్ 153, గుండ్రేది నా నెంబర్ లాగానే గుండ్రేది రేపో వస్తుంది. నాకు ఫోన్ చేస్తారు, రేపు నుండి వస్తే నమ్మకం. ఎందుకంటే ముఖ్యమంత్రిగా మాట ఇచ్చాక నిలబడ్డారు. కాబట్టి నాకన్నా ముఖ్యంగా నా ప్రజలు సంతోషంగా, రైతాంగం సంతోషంగా ఉంది. ప్రతి గ్రామంలో పండుగలు చేసుకుంటారు. తర్వాత అలాగే తుంగభద్ర నీళ్ళు ఇప్పించాను. నిన్న మన రైతులు వచ్చి సార్ మాకు నీళ్ళు కావాలంటే తుంగభద్ర నదిలో నీళ్ళు ఇప్పించాను. దాదాపు ఈ 15 డేస్లో 1.5 TMS నీళ్ళు అవ్వబోతుంది. మన ప్రాంతానికి 4 నీళ్ళు అవ్వబోతుంది. ఇవన్నీ రైతులు కోరిక నేను చేస్తాం. కాబట్టి తప్పకుండా గతంలో వైకాపా మెజార్టీ ఇక్కడ, ఈసారి టీడీపీ మెజార్టీ తీసుకుంటుంది. డెఫినెట్గా రాబోయే కాలంలో టీడీపీ ప్రభుత్వం గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది. ఎందుకంటే ఈ మధ్య కార్యక్రమం 3 ప్రాజెక్టులకు అనుమతిస్తే తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమని కూడా గతంలో ప్రకటించారు. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి మీరు ప్రతిపాదించిన 3 ప్రాజెక్టులకు కూడా జీవోలు జారీ చేస్తున్నారు. మరి మీ తరఫున తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు చేరబోతున్నారు? అదే చెప్తున్నా, 20వ తారీఖు చేరబోతున్నారు. 20వ తారీఖు సాయంత్రం 3 o'clock కోరుమూల బహిరంగ సభ పెట్టి అక్కడే ఈ శిలాపలకలు కూడా తయారు చేసి అక్కడే ఇంకా కొన్ని కార్యక్రమాలు అంటే తగిన కానీ ఈ 3 మాత్రం అక్కడనే మనం వేస్తున్నాం. 20వ తారీఖు 3 గంటలకు
పెద్ద ఎత్తున బహిరంగ సభ పెట్టి నాతో పాటు ఉన్న అందరూ కూడా అంతా సర్పంచ్ కానీ వాడు ఎవరు కానీ మొత్తం రాజేసి పెద్ద ఎత్తున రేపు అయినా మేము ప్రెస్ పెట్టి నేను కూడా బహుశా రేపు అయినా కూడా జీవోచ రేపు వచ్చి జిల్లా వ్యాప్తికి రాకుండా జిల్లాలో ఎక్కడ మా ఊళ్ళంతా కూడా అద్దె రోజు రాజీనామా చేస్తారు. మొత్తం కంప్లీట్గా జిల్లా ఉన్న కాంగ్రెస్ పార్టీ అంతా రాజీనామా చేస్తుంది. దీని నుండి జిల్లాలో ఊపు వస్తుంది. ఇది మాత్రం 3 నుంచి మంచి మంచి కార్యక్రమాలు రాయలసీమ ప్రజల ముఖ్యంగా కర్నూలు ప్రాంతం దీంతో పాటు గుంటూరు కూడా నంద్యాల పనికి వస్తుంది. 20 టీమ్స్ ఇది నాట్ జోక్. కాబట్టి నంద్యాల ప్రాంతం కూడా వాళ్ళు కూడా సంబరాలు చేసుకుంటారు. ఇది ఒక మంచి కార్యక్రమం. నాకే నమ్మకం ఉంది. కానీ తీరు చేరబోతున్నాం కాబట్టి తప్పకుండా నేను టీడీపీకి సపోర్ట్ చేస్తాం. మా సాయశక్తి కృషి చేసి కర్నూలులో మెజారిటీ కోసం ప్రయత్నిస్తాం. తప్పకుండా 2 పార్లమెంట్ కానీ కర్నూలు కానీ గెలుచుకుని మా ఎమ్మెల్సీలు గెలుచుకుని మేము అధికారంలో ఉంటాం. తప్పకుండా గవర్నమెంట్ ఫామ్ చేసే నమ్మకం నాకుంది. కొన్ని సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీకి సేవలు చేసిన రైతుల ప్రయోజనాలే తనకు ముఖ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు 3 ప్రాజెక్టులకు అనుమతి మంజూరు చేయడంతో తాను తెలుగుదేశం పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీ బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తానని కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ రామస్వామితో శ్రీనివాస్, AP 24/7 కర్నూలు.